యేసు ప్రభువు మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ఎంతగానో ఈ భూమి పైన ఉన్నప్పుడు ఎంఫసైజ్ చేశాడండి. మరలా ప్రత్యేకత. మీరు ప్రార్థన చేయాలి, మీరు ప్రార్థన చేయండి, మెలుగుకొండి ప్రార్థన చేయండి, శోధనలో పడుపుకొండినట్లుగా మెలుగుకొండి ప్రార్థన చేయండి. ఈరోజు we say, why should I pray? ఎంతసేపు ఉంది నీ ప్రార్థన? ఎంతకాలమైంది కన్నీటి ప్రార్థన? ఎంతకాలమైంది రోదన వేదనతో ప్రార్థన? ఈరోజు విశ్వాసులు జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు, ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోతున్నారు, దేవుడు ఏది వారి పట్ల చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రార్థనాహీనత. ఈరోజు మనమేమో చేతకాని బ్రతుకులు, ఓటమి బ్రతుకులు. అవసరమైతే డైలాగ్ చెప్తా, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుతుంది అర్థం కావట్లేదు, ఏం దిగులు చెందుతాం. మొదలు ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థనకి సమయం లేదు, ప్రార్థనకి మనసు లేదు. ఈ రోజు నుండి డిసిప్లైన్ ప్రేయర్, ప్రార్థన క్రమశిక్షణ. ఒక టైం సెట్ చేసుకోండి. నీ అలారం కొట్టేటప్పుడు ప్రార్థన చేయి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగి అయినా కూడా, నాకు అలారం కొట్టింది, ఇది నా ప్రేయర్ టైం, 2 నిమిషాలు నేను ప్రార్థన చేసుకుని వస్తానని చెప్తాను, తప్పేం లేదు. తప్ప వాష్రూమ్కి వెళ్ళాలంటే సార్ వాష్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పట్లా. నువ్వు వాష్రూమ్కి వెళ్ళొచ్చు అంత టైం కూడా నువ్వు ప్రార్థన చేయలేవా? వాళ్ళు ఏమనుకుంటారో, లెట్ దెమ్ నో యు ఆర్ ఎ బిలీవర్. నేను చూసిన నా జీవితంలో ఏంటంటే, నువ్వు ప్రార్థన విశ్వాసుడివి, నువ్వు ప్రార్థన పరుడు అని తెలిసిందనుకో, వారు నీకు ప్రార్థన చేయమని అడుగుతారు. భయపడద్దు, దిగులు చెందొద్దు. నువ్వు దేవుని సొత్తు అనేది నీ స్థలంలో చూపి, నీ చదివే చోట, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యాపారం చూపి, నువ్వు విశ్వాసాన్ని చూపి. దేవుడు నీ పైన ఒక ప్రత్యేకమైన దీవెన ఇస్తాడు. ఈయన నా బిడ్డను చూపిస్తున్నాడు కాబట్టి నా బిడ్డలు ఇలాగ ఉంటారు, నా బిడ్డ జీవితాలు ఇలాగ ఉంటాయి చూపి. అపవాది చేయగలిగినంత దేవునితో నీ స్నేహాన్ని పాడు చేయాలి. దేవుడు నీవు మాట్లాడటం తక్కువ అయితే చాలు, ఆటోమేటిక్గా వాడు అధికారం తీసుకుంటాడు. దేవుడు నీవు ఆయన స్వరాన్ని వినటం దూరం అవుతే చాలు, నువ్వు మిస్గైడ్ అవుతానికి చాలా సులభం. ఈరోజు చాలామంది దేవుడు నీతో మాట్లాడక కాదు, ఆయన స్వరం నిన్ను వెన్నొకటి చేస్తున్నాడు. అపవాది అక్కర్లేని స్వరాన్ని మధ్యలో పెట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని దగ్గర నుండి నిన్ను దూరం చేసేది ఏంటి? వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ వ్యక్తి అవని, ఏ ఉపకరణం అవని, ఏ పని అవని, ఏ ఉద్యోగం అవని, దేవుని నుండి నీ దగ్గర నుంచి, దేవుని నీ దగ్గర నుండి దూరం చేసేది ఏది వద్దు. రిమూవ్ బిఫోర్ గాడ్ రిమూవ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నా స్థానంలో ఏది ఉంటాను నేను ఊరుకోను అన్నాడు దేవుడు. కొంతమందికి కళ్ళు మోస్తానికి భయం, ఎందుకంటే దర్ సో మచ్ ఆఫ్ నెగిటివిటీ ఇన్సైడ్. ఎంతో గిల్ట్, అపరాధ భావము, దోషము లోపట. కళ్ళు మూస్తే నేను చచ్చిపోతానేమో, నేను ఎంతో భయం, చీకటి అంటే భయం చాలామందికి. అలాంటి వారు మీరు ప్రార్థనలో దేవుని సహాయాన్ని వేడుకుంటానే కానీ విడుదల లేదు. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థనలో శక్తి కలిగిన వారు ఉండండి. మీరు ఎట్లా ఉంటారు అంటే, బయటికి మన జీవితంలో, ఈ లోకంలో చీకటి మధ్య జీవిస్తున్నాం, చీకటి అంధకారం మధ్య జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా చీకటి కార్యాలు, దురాత్మ సంచారముల మధ్య మనం ఉన్నాం. యేసుని నమ్మిన వారు, మీరు వెలిగించబడిన వారు, దేవుని సొత్తైన మిమ్మల్ని అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. డూ యూ వాక్ విత్ పవర్? ఎందుకంటే మీరు నిజంగా ప్రార్థనతో బయట నడిచేటప్పుడు మీరు శక్తితో వెళ్తున్నారు బయటికి. మిమ్మల్ని ముట్టలేడు అపవాది. మీరు ప్రార్థన లేకుండా వెళ్తామో, యు ఆర్ వాకింగ్ యాజ్ అన్ వల్నరబుల్ పర్సన్. అపవాది ఇలా దాడి చేయొచ్చు. ఎప్పుడన్నా ఫుల్లుగా లోడ్లు ఉండి, ఫుల్లు తిని మంచి బలంతో బండి నడిపేటప్పుడు ఎవడా అంటాను, రెడీగా ఉంటావు చూసా. కానీ ఎప్పుడన్నా నీకేమోపి లేక పక్కన, ఈరోజు కాదరా బాబు. పాపం చాలా మంది అపవాదిని చూసినప్పుడు, ఈరోజు కాదు, ఇప్పుడు కాదు, వాడు వదులుతాడు అనుకుంటావా? నీకు ఈరోజు ఓపిక లేదా? అయితే సరిపో, నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నేను పోరాడుతున్నట్టు. లేదు. అందుకనే చూడండి, జీవితాన్ని చుత్తు చేస్తున్నాడు అపవాది. సమాధానము లేని జీవితము, జయము లేని జీవితము, ఆశీర్వాదము లేని జీవితము, ఫలము లేని జీవితము, ఓటమి కలిగిన జీవితము, ఏడుపుల జీవితము, బాధల జీవితము, అనారోగ్య జీవితంలో దేవుడు అంటున్నాడు, కీప్ ప్రేయింగ్, డు నాట్ లూజ్ హార్ట్. విసికక ప్రార్థన చెయ్యి. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు జవాబు కలుగుతూ అంటే మీకు ఎలా ఉండింది? ఎక్కువ ప్రార్థన చేయాలని లేదు. అనేక సార్లు ప్రార్థన లేదు అని నా దగ్గర ఎవరైనా ప్రార్థన వస్తే నేను దేవుని దగ్గర ఎప్పుడు అడుగుతాను, ప్రభా కనీసం వారు అడిగే చిల్లర ఉంటుందేమో కొన్నిసార్లు, ఆ చిల్లరను ఇవ్వయ్యా.